ఇద్దరు ముగ్గురు అడిగారండి మనం, ఎందుకంటే హనీడూ బ్రాండ్లో ఆల్ఫైన్ అవి అమ్ముతున్నాం కదా. సో హనీడూ బ్రాండ్ మీద అని చెప్పి గ్యారెంటీ ఏందని చెప్పి అడిగారు. మనమేనా ట్రేడ్ మార్క్ అని చూపించాలిదా ఏంటి అని నాకు అర్థం కాలేదు. బట్ ఒక వీడియో చేసి చూపిద్దాం అని చెప్పి నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. బట్ నాకు ఆ టైం కుదరలేదు. ఎంత సేమ్ ఆ టైం లేబుల్స్ కూడా అయిపోయినాయి. మళ్ళీ ఆర్డర్ చెప్పాము, ఇవాళ 50,000 పీసెస్ వచ్చినాయి. 20,000 పీసెస్ ఆల్రెడీ టైలర్స్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఇంకా 30,000 పీసెస్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది హనీడూ బ్రాండ్. హేమాన్య బ్రాండ్ మీద అన్నారు, ఎందుకంటే దాని మీద బై జేఎస్ బ్రాండ్ అని ఉంది. బట్ దీని మీద ఏమి వేయలేదు కదా బై జేఎస్ బ్రాండ్ అని చెప్పి అన్నారు. ఇదిగోండి, ఇప్పుడు నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదనుకుంటే ఇన్ని లేబుల్స్ ఉండవు కదా నా దగ్గర. నేను లేబుల్స్ పెట్టుకోను కదా నా బ్రాండ్ కాకపోతే. ఇదిగోండి ఇలాంటి బండిల్స్ ఇవి మొత్తం అవే. మొత్తం ఒక బేల్లో ఈ బేల్లో 10,000 పీస్ వస్తాయి. ఇలాంటి 5 బేల్స్ వచ్చినాయి, 2 బేల్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఇవన్నీ ఇలా ఉంటాయి మొత్తం కూడా. నేను మళ్ళీ కవర్లో తీసుకున్నాను, మళ్ళీ వేరే చోట తీసుకున్నా అనుకున్నాను. ఇందులో తీసి చూపిస్తాను నేను మీకు ఇలా. సో మా హనీడూ కూడా మన ఓన్ బ్రాండ్ అండి. అట్ ద సేమ్ టైం మన హేమాన్య రెగ్యులర్గా మీకు తెలిసిందే. ఇదిగోండి హేమాన్య బజాజ్ బ్రాండ్. మనకి హేమాన్య లేబుల్స్ వచ్చి ఇలా ఉంటాయి. హనీడూ లేబుల్స్ వచ్చేసరికి ఇది ఏంటంటే ప్రీమియం సెక్షన్ కింద లాంచ్ చేసాం. సెకండరీ బ్రాండ్ కాబట్టి ఇది మనకి ఇది సపరేట్ లేబుల్స్ కింద లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్ షోరూమ్ గురించి అని చెప్పి మనం అనుకున్నాం ఆ డేలో. సో దాని గురించి అని చెప్పి ఈ బ్రాండ్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఎవరికైనా సరే అండ్ ఈ పాయింట్ అయిపోతే, హాయ్ దిస్ సందీప్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ బ్రాండ్ ఐటీస్. ఈ పాయింట్ అయిపోతే ఎవరికైనా సరే హోల్సేల్లో కావాలి, బల్క్గా పర్చేజ్ చేసుకొని ఇంట్లో సేల్ చేసుకుందాం అనుకుంటే మినిమం 30 పీసెస్తో స్టార్ట్ చేయండి. 30 పీసులే పెట్టుకోండి. నేను అమౌంట్ ఎంత అని చెప్పి పెట్టమని చెప్పలేదు, 30 పీసెసే పెట్టుకోండి. అప్రాక్సిమేట్ మీకు 5,000 to 8,000 సంథింగ్ అలా అవుతుంది. సో 30 పీసెస్తో స్టార్ట్ చేయండి. మీకైనా స్టాక్ మిగిలినా సరే యాజ్ ఎ ఫ్రెండ్గా ఒక ఫ్యామిలీ రిలేషన్ లాగా నేను మీకు ఎప్పుడు సపోర్ట్ కంటే, మీకు స్టాక్ ఒక 30 పీసెస్ తీసుకున్నా 10 పీసెస్ సేల్ అవ్వకపోతే 10 పీసెస్ నాకు రిటర్న్ ఇచ్చేసి మీరు మళ్ళీ కొత్త డిజైన్స్ పట్టుకెళ్ళిపోవచ్చు. అంత గ్యారెంటీ ఉంటుంది. ఎన్ని డేస్ లోపు, 1 year లోపు ఎప్పుడైనా సరే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు 100% కలర్ గ్యారెంటీ. మేము మీకు మా చుట్టాలకు మేము రెగ్యులర్గా ఎలా కలర్ గ్యారెంటీ ఇస్తున్నామో అలా బల్క్ పర్చేస్ చేసే వాళ్ళు కూడా కలర్ గ్యారెంటీ. మీరు మీ కస్టమర్స్ కూడా కలర్ గ్యారెంటీ సేల్ చేసుకోండి. అండ్ నెంబర్ 3 వచ్చేకి మీకు ఎక్స్చేంజ్ అనేది ఇక్కడే కాదు, మనకున్న 4 బ్రాంచ్లు ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒక బ్రాంచ్ ఆంధ్రాలో కొనుక్కో తెలంగాణ చేంజ్ చేసుకోవచ్చు, తెలంగాణ కొనుక్కొని ఆంధ్ర చేంజ్ చేసుకోవచ్చు. అండ్ 4th మ్యాటర్ వచ్చేకి ఎవ్రీ 10,000 అండి, 10,000 కొంటే 2% అనేది హోల్సేల్లో చెప్తున్నాను. మళ్ళీ సింగిల్ ఇక్కడ తీసుకున్న దానికి 10,000 అలా చెప్పట్లేదు. ఇస్తుంది మార్జిన్స్ తక్కువ. హోల్సేల్లో బల్క్గా పర్చేజ్ చేసుకునే వాళ్ళకి 2% అనేది మనం క్యాష్ బ్యాక్ ఇస్తున్నామండి. 20,000 కొంటే 3%, అలా 50,000 కొంటే 5% అలా. సో అలా పర్చేజ్ చేసుకోండి. సో ఎవరికైనా కావాలంటే మటుకి హోల్సేల్లో కావాలి, బల్క్గా కావాలనుకుంటే మటుకి మన స్టోర్ బండి విజిట్ అవ్వండి, డైరెక్ట్గా రండి. మీరు మా క్వాలిటీ చూసుకోండి, మీకు నచ్చిన తర్వాత పర్చేజ్ చేసుకోండి. సో జేఎస్ బ్రాండ్ నాది కాదు, మనది.